మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, మేమందరమును తండ్రి ప్రభువా, గత రాత్రి కాలం నీ కృపలో నీ రెక్కల చోటున భద్రపరచబడి కుటుంబాలుగా నాయనా ఈ ఉదయ కాలం నీ పాద సన్నిధిని తండ్రి మేమందరమును కూడా ఆశ్రయించి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన నాయనా మీకు మహిమకరంగా ఉండనట్లును మా కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడినట్లు కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ సంతోషానందాలతో క్రిస్మస్ సంబరాలు జరుపుకొనుచున్నటువంటి ప్రియమైన దేవుని కుటుంబీకులారా, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మీ కుటుంబాలను ఆయన వెలుగుతో నింపునుగాక. ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క వాక్యాంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రేమస్వరూపి దేవుడు ప్రేమయ్యున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఇంత సంతోష ఆనందాలతో మన మనస్సులు ఉల్లాసముతో ఉవ్విలూరుగుచుండగా
క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఈ భూలోకములో మనము ఏ విధంగా పేదలకు మనం అందిందాం, ఏ విధంగా వ్యక్తపరుద్దాం ప్రియులారా. దేవుడు ప్రేమస్వరూపి. దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. అంటే దేవునిని ఎరిగినటువంటి నేను అని చెబితే దేవుని ఎడల నాకు ప్రేమ కలిగి ఉన్నది అనే రుజువు. నేను నిజముగా ప్రేమ కలిగి ఉంటే దేవునిని ఎరిగినవాడు అని దేవుని యొక్క వాక్యం. దైవవాక్యం అంటుంది, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. ప్రేమ లేకపోతే శరీరం అంతా కాల్చటానికి అప్పగించిన ప్రయోజనము లేదు. నేను గణగణ మ్రోగిడి కొంచెం గంట వంటి వాడని. అంటే దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రేమ కొరకు రోజంతా కూడా నేను బల్ల గుద్ది అందరిని ఆకర్షించే విధంగా ప్రసంగం చేసినప్పటికీ కూడా దేవుని ప్రేమ నేను ఎరగకుంటే, దేవుని ప్రేమ నాలో లేకపోతే, దేవుని యొక్క ప్రేమను నేను లోకానికి వ్యక్తిగతంగా పంచకపోతే వ్యర్థుడనో 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 అని దేవుని వాక్యము నాతో మాట్లాడుతున్నది ప్రియులారా. క్రిస్మస్ దినాలు సంతోషకరమైనటువంటి దినాలు. అటువంటి పరిస్థితుల్లో లోకములో చాలామంది అసంతోషము కుదువైన వారు ఉన్నారు. ఆ యొక్క క్రిస్మస్ పండగ దినమున పట్టెడు అన్నము తినటానికి లేనటువంటి నిరుపేదలు ఉన్నారు. కుంటి గుడ్డివారు, కుష్ఠరోగులు ప్లాట్ఫామ్ మీద చలిలో నకనకలాడుతూ ఉన్నారు ప్రియులారా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ క్రిస్మస్ సంతోషానందాలు పొందుకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ప్రేమను ఏ విధంగా మనం ఆయన కొరకు, వారి కొరకు వ్యక్తపరుద్దాం? మన నైతిక బాధ్యత ఏమిటి అని ఆలోచన చేద్దాం. ఒక క్రైస్తవుడు కొరకు ఆలోచన చేస్తే, ఏ క్రిస్టియన్ ఈజ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కొరకు మాత్రము కాదు, ఈజ్ ఫర్ అదర్స్. ఒక క్రైస్తవుడు తన కొరకు బ్రతుకుట కాదు, కానీ మనం క్రీస్తు కొరకు బ్రతికినప్పుడు క్రీస్తు ప్రేమలో ఇతరుల కొరకు కూడా మనం జీవించవలసిన అవసరత ఉంది ప్రియులారా. ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఒక చిన్న ఇలస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒక చిన్న వ్యాపారి అతడు ఉన్నాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో యేసుక్రీస్తు ప్రభు తన ఇంటికి వచ్చినట్లు ఆయన కలగన్నాడట ప్రియులారా. నిద్ర లేచాడు, చూచాడు, యేసు ప్రభు కనిపించలేదు. యేసు ప్రభు వస్తాడని ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసి అన్నీ అమర్చిపెట్టి యేసు ప్రభు కొరకు అతడు చూస్తూ ఉంటుండగా, ఒక వృద్ధురాలు చలికి గడగడ వణికిపోతూ పెదాలు కొరుక్కుంటూ తన ఇంటికి వచ్చినప్పుడట తనకి ఉన్నటువంటి దుప్పటి ఇచ్చి తను పంపించాడట ప్రియులారా. అలాగనే మధ్యాహ్నం అయిపోతుంది, యేసు ప్రభు రాలేదు. ఒక వృద్ధుడు వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, నకనకలాడుతున్నాడు. కడుపు నిండా ఆహారం ఇచ్చి అతను పంపించాడు. సాయంకాలం అయింది ప్రియులారా. ఒక చిన్నపిల్ల తప్పిపోయి ఏడుస్తూ వచ్చింది. ఆ చిన్నపిల్లను సముదాయించి ఆ చిన్నపిల్లను తీసుకుని వెళ్ళి తన ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. ఆ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు దర్శించి అంటున్నాడట, నేను వస్తానని నువ్వు ఎదురు చూచావు, రాలేదని నిరాశపడుతున్నావా?
కానీ నేను నీ ఇంటికి 3 పర్యాయాలు ముగ్గురి రూపంలో వచ్చాను. నీవు కడుపు నిండా ఆకలి తీర్చడానికి అన్నం పెట్టావు, చలిపోగొట్టడానికి దుప్పటిచ్చావు. నేను దారి తప్పి చిన్నపిల్లలాగా వస్తే నన్ను ఇంటికి దిగబెట్టావయ్యా. ఆయన దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాట మనం చూస్తే, మిక్కిలి అల్పులైనటువంటి ఈ చిన్నవారిలో ఈ సహోదరులలో ఒకరిని ఆయన అంటారు, నా పేరట మీరు చేర్చుకున్నారు కనుక నన్ను చేర్చుకున్నట్లే. ఎంత గొప్ప విషయం ప్రియులారా. మానవ జీవితాల్లో ఒక యేసయ్య వస్తాడు అంటే ఒకవేళ ఎంతైనా మనం చేయటానికి ఇష్టపడతామేమో తప్ప, దేవుని పేరట వస్తే వి డజంట్ కేర్. కానీ ప్రభు పేరట ప్రభుని గణపరచటానికి, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటన చేయటానికి నీ గృహాన్ని దర్శిస్తూ ఉంటాడుగా ప్రభు నిన్ను దర్శించాడు అని నమ్మి చేర్చుకుందాం. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క వాక్యములో అంటున్నవాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. క్రిస్మస్ అనే మాటకు నిన్నటి దినమున ప్రేమ. కాబట్టి క్రీస్తు ప్రభు మన ఇంటికి ఆయన డైరెక్ట్గా ఏదో బుల్లెట్ మీదో లేకపోతే BMW కారు మీద ఆయన వస్తాడని మాత్రం వి నెవర్ ఎక్స్పెక్ట్. ఏ రూపంలో వస్తాడో, ఏ పరిస్థితుల్లో వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎలాగ వస్తాడో తెలియదు. కానీ ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రభు జన్మదినాన్ని ఆరాధిస్తున్న ప్రియ నేస్తమా, ప్రభు పేరట అనేక మందిని ఇంటికి పంపించి నీ కొరకు ప్రార్థనలు చేయించి, నీ అవసరతల్లో నీవెక్కడున్నా నీ శ్రేయోభిలాషులుగా దేవుడు తన యొక్క సేవకులు పంపించి మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో ఆయన దర్శిస్తూ ఉంటాడు. ఆయన మీ కుటుంబాలు దీవిస్తూ ఉంటాడు. ప్రభు ప్రేమ స్వరూపమైన మాటలు. కాబట్టి క్రిస్మస్ దినాల్లో ప్రభు ప్రేమ కలిగి మనం ఉందాం. మన ఇంటికి వచ్చినటువంటి అవసరతలు లేనటువంటి వారికి మనం ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు. కానీ నీ వెరిగిన సత్యము నీ కంటి ముందు ఎవరైతే వాళ్ళు అల్పులుగా దిగులు చెంది బాధపడుచు, వేదన చెందుచు, దుఃఖపడుచు, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో వారిని మాత్రం ఆదరించు. అదే ప్రభు ప్రేమ. ఆ ప్రభు ప్రేమని కుటుంబాన్ని బహుగా దీవిస్తుంది. అలా దీవించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నాయనా, నువ్వు ప్రేమ అని మాట్లాడుకుంటావు. నీవు ఎలాగూ నాయన మమ్మల్ని దర్శిస్తావు. ఏ సమయంలో దర్శిస్తావు మాకు తెలియదు, కానీ ప్రతి క్షణం దర్శిస్తూ ఉంటావు. నీ ప్రేమను మేము గుర్తించే వారముగా ఉండాలి, నిన్ను చేర్చుకునే వారముగా ఉండాలి. ఆ ప్రేమ ఇతరులకు పంచిపెట్టే వారముగా ఉండాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను క్రిస్మస్ శుభాలతో నింపి సకల ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల ప్రాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.